రోజు ఎంతో హ్యాపీగా వీడియోస్ చేస్తూ పెట్టేదాన్ని. ఈరోజు మటుకు చాలా బాధగా పెడుతున్నాను. ఎందుకంటే రాత్రి మా ఇంటికాడ దొంగతనం జరిగింది. మా ఆటోలో ఈ వస్తువులన్నీ దొబ్బేశారు దొంగలు. మా 2 ఆటోలు ఉంటాయి. 2 ఆటోల్లో ఆయిల్ దొబ్బేశారు, అంతా కింద కాచేశారు. ఆ తర్వాత మా ఆయన ఆటోలో బ్యాటరీ తీసేసుకున్నారు. బ్యాటరీ, రెంచీలు, టైరు, జాకీ అన్నీ మొత్తం ఆటో సంబంధించిన మ్యాటు అన్నీ దొబ్బేశారు. మరి ఏం చేసుకుంటారా మీరు? అయ్యి కాసేపు సంతోషం కోసమే కదరా దొంగల మొహాలారా. అవి మళ్ళీ మేము కొనాలంటే ఎంత ఖర్చు అయితే తెలుసురా. ఫస్ట్ మీరు గమ్ముకుంటే మీకు ఏం వస్తుందిరా? ఆ కాసేపు సరదా కోసం మీరు ఇట్లా చేయకండిరా దొంగ మొహాలారా. మహా అయితే ఒక క్వార్టర్ ముందు వస్తేమోరా, అంతేరా నాయన. ఇప్పుడు మళ్ళీ మేము కొనాలంటే వేలల్లో కొనాలిరా. మధ్య తరగతి వాళ్ళంరా, ఏ పూటగా పూట తెచ్చుకొని తినేవాళ్ళం. మేము మళ్ళా కొనుక్కోవాలంటే మేము ఎడగొనుక్కుంటాంరా. రాత్రి ఆ దొంగలు చేసిన పనికి రాత్రి బాడికి పోయింది, ఆటోకి అన్నీ పోయినాయి. పొద్దున్నుంచి ఎవ్వరూ మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా. ఇది 2వ సారి జరిగింది. పోయినసారి మా మామయ్య ఆటోలో ఆయిల్ అంతా దొబ్బేశారు. ఈరోజు రాత్రి 12:20కి 2 ఆటోలు దాడి చేశారు. ఎందుకురా అలా చేస్తున్నారు? కష్టపడి సంపాదించుకొని తినండిరా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి చేస్తున్నారు కదా, కష్టపడి తినలేరా? ఇలా మధ్యతరగతి వాళ్ళ మీద ఎందుకురా పడతారు? దొంగతనం చేయడం అంటే ప్యాషన్ అనుకుంటున్నారా? మిమ్మల్ని చీకొట్టరా, మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్న చీకొడతారా? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో దొంగ నా కొడుకులు కూడా చూస్తారని నాకు తెలుసు. చూడాలిరా, మీరు దొంగ మొహాలు కూడా చూడండి. సిగ్గుండాలిరా మీకు. ఎందుకురా? కష్టపడి సంపాదించుకోండిరా. దేవుడు మీకు కాళ్ళు చేతులు అన్నీ మంచిగానే ఇస్తున్నాడు కదరా, కష్టపడి సంపాదించుకోండి. పోనీ అది చేసేది ఏదో ఉన్నోళ్ళ ఇళ్ళలో చేసుకోండిరా. మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళలో చేసేది ఎందుకురా? వాళ్ళు ఏ పూటగా పూట తెచ్చుకొని తినేవాళ్ళమే కదరా మేమందరం. మధ్యతరగతి వాళ్ళ మీద పడతారు ఎందుకురా? ఖచ్చితంగా ఈ దొంగ మిమ్మల్ని ఎన్ని తిట్టుకుంటాను తెలుసా అసలు మేము. ఖచ్చితంగా మా ఉసురు మీకు తగులుద్దురా. మా కడుపు మీద కొట్టారా మీరు ఈరోజు మటుకు. మా కడుపు మీద కొట్టారు. నా ఉసురు ఖచ్చితంగా మీకు తగులుద్దురా. అది తాగి ఆ క్వార్టర్ మంతోనే మీరు సచ్చి ఊరుకుంటారేమో అసలు. కనిపెట్టుకొని చేశారు ఎవరో కానీ. మా వాళ్ళు ఖచ్చితంగా 1:30, 2ంటికి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసు. అందుకే 12:30 ఆ టైంలోనే చేశారు. దొంగ మొహాల్లా మీరు అసలు. తిట్టాలన్నా కానీ మాటలు రావట్లేదురా. ఒక్కటి మటుకు చెప్తానురా, మా ఉసురు ఖచ్చితంగా నీకు తగులుద్దురా. నువ్వు ఈ వీడియో ఒకవేళ నీ దగ్గర షేర్ అది అందుద్దేమో కానీ ఆ వీడియో నువ్వు చూసి పురుగులు పట్టిపోతావురా. దరిద్రుడు ముండా కొడుక.